రీసెంట్ గా నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు. 27 year old సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఏమన్నారు, లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ ఒక రోజు నుంచి నాకు తిమ్మిరిగా ఉందని చెప్పారు. దాంతో పాటు నడుస్తుంటే ఎడమ కాలు కొద్దిగా లాగుతుంది డాక్టర్ అని చెప్పారు. చూడడానికైనా బాగున్నారు. నడిపించి చూశాను, బాగానే నడుస్తున్నారు. కొన్ని స్పెషల్ రకమైన టెస్టులు చేస్తే గానీ ఆయనకి కొద్దిగా ఎడమ కాలు వీక్నెస్, ఆ ఎడమ కాలు కొద్దిగా తిమ్మిరి, కొద్దిగా మొద్దుబారినట్టు ఉండడం అనేది ఉంది. చూస్తే ఆయనకు బీపీ 160, 110, 170, 110 వస్తుంది. సో ఇది డెఫినెట్లీ స్ట్రోక్ సిమ్టమే. దీనికి స్కాన్ చేయాలని చెప్పాను. వాళ్ళ ఫాదర్ ఏమో ఇదంతా అవసరం లేదు, వెళ్ళిపోదాం అని అన్నారు. సో నేను కన్విన్స్ చేయాల్సి వచ్చింది. అంటే చూడండి, లెఫ్ట్ లెగ్ వీక్నెస్ ఉంది, బీపీ ఎక్కువ ఉంది అంటే లేదు ఇదంతా కాదు, ఆయనకి టెన్షన్ ఉండడం వల్ల బీపీ ఎక్కువ చూపిస్తుంది, ఏం లేదు వెళ్ళిపోతాము, బలం టాబ్లెట్లు వేసుకుంటాం అన్నారు. కాకపోతే వాళ్ళతో వచ్చిన వాళ్ళు ఒక ఫ్రెండ్ కొద్దిగా నాలెడ్జబుల్ ఉన్నారు. రీసెంట్ గా ఆయన ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేశారు వాళ్ళ రిలేటివ్స్ లో. సో ఆయన ఏమన్నారు, లేదు అంకుల్ చేసి చూద్దాము అని అన్నారు. సో చేస్తే బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అనేది ఉంది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఏజ్ 27, చిన్న వయసు, సిమ్టమ్స్ అంత పెద్దగా లేవు, మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నాయి, క్లియర్ గా ఎగ్జామిన్ చేస్తే గానీ బయటపడలేదు, అండ్ బీపీ ఎక్కువ ఉంది. సో ఈ మూడు కలగలిపితే ఇది స్ట్రోక్ అనేది నిర్ధారిస్తాం మేము. కాకపోతే మనం ఏం చేయాలి, ఏ చిన్న సిమ్టమ్ వీటిలో ఏదైనా బీపీ ఎక్కువ ఉన్నా, కొద్దిగా తిమ్మిరి లాగా ఉన్నా, కొద్ది కాల్ వీక్నెస్ ఉన్నా నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే హాస్పిటల్కి వచ్చి స్ట్రోక్ అనేది రూల్ అవుట్ చేయాలి. దాని తర్వాతే ఏదైనా. సో ఇది మీకు అర్థమైంది కదా. స్ట్రోక్ అవేర్నెస్ క్రియేట్ చేయడంలో ఇది నాకు ఒక చిన్న ట్రయల్. సో ఇలాంటి స్టోరీస్ నెక్స్ట్ ఫర్దర్ గా వస్తూ ఉంటాయి.